వ్యూవర్స్కి నమస్తే అండి. హార్టీ వెల్కమ్ టు శ్రీదేవి శ్రీలు. ఈరోజు ఒక మంచి డిష్ చేసుకోబోతున్నాము. ఈ డిష్ కూడా ఒక్క మనకే కాదండి, దేశవ్యాప్తంగా అందామా, గ్లోబల్ హీరో, ప్రపంచవ్యాప్తంగా ఎంతో అభిమానం సంపాదించుకున్న మన ఫేవరెట్ హీరో ప్రభాస్ గారికి కూడా చాలా ఇష్టమైన కర్రీ అనమాట. అది పాల బీరకాయ కూర. అది మనం చేసేసుకుందాం, ఓకేనా? ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఆ వీడియో చూశాను ఆయనది, అందుకనే నేను చెప్తున్నాను. దానికి కావాల్సినవన్నీ ఒక 1/2 కిలో బీరకాయలు మంచిగా చక్కగా కడిగి పొట్టు తీసేసి ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నా. తర్వాత మంచి 2 పెద్ద ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టేసుకున్నా. ఆ తర్వాత వెల్లుల్లిపాయ ముద్ద, ఒక 3 పచ్చిమిర్చి సగం సగం కట్ చేసి పెట్టేసుకున్నా తాలింపులోకి. తర్వాత తాజా కొత్తిమీర ఉంది, తాజా కరివేపాకు. అండ్ ఈ అన్నింటికి మనకేం కావాలి, మన డిష్ పేరే ఇది కదా, పాలు అన్నమాట. 1 గ్లాసు పాలు తీసుకున్నా. సో ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. ఇంకా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని అవి ప్యాన్ పెట్టేసుకొని అది మంచిగా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి టేస్ట్. ప్రభాస్ కనే కాదు, ఎవరైనా ఇష్టపడతారు. సో ఆయనకి ఇష్టం అని చెప్పి నేను చెప్పాను అనమాట. సో మనకు తగినంత ఆయిల్ వేసేసుకుందాం. ఇందులో ఆయిల్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ఏమని అంటే, కల్కి మూవీ షూటింగ్లో ఆయన అమితాబ్జీ కూడా ఉన్నారు కదా అక్కడ. అమితాబ్జీకి భోజనం ఏం పంపాలి ఆలోచిస్తున్నారంటే, నాన్ వెజ్ అంటే ఏమన్నా పంపచ్చు, మరి వెజ్లో ఏం పంపాలి అని ఆలోచిస్తుంటే ఆయనకు అనిపించిందంట, మా అమ్మగారు చాలా బాగా చేస్తారు పాల బీరకాయ కర్రీ, మరి ఇది కూడా పెట్టేద్దామని చెప్పేసి ఆయన ఆ డిష్ కూడా పంపారంట. ఆయన చాలా మెచ్చుకున్నారంట. నేను ఒక వీడియో చూశాను అది. సో అందుకని నాకు కూడా చేయాలనిపించింది. ఇప్పుడు మనకు ఆయిల్ వేడెక్కేసి ఇందులో మనము ఆవాలు, చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా, జీలకర్ర, ఇప్పుడు అది కొంచెం వేగాలి. ఇంకొకటి ఏంటంటే, ఈ కర్రీ గురించి కూడా తమ్ముడు ఉన్నాడు, బాబాయ్ కొడుకు. తమ్ముడు కూడా అక్క ఒక్కసారి పాల బీరకాయ కర్రీ చేయవా అని చెప్పేసి నన్ను అడిగాడు అనమాట. సో ఈ కర్రీ వాడి కోసం. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ తాలింపులోకి ఈ 4-5 పచ్చిమిర్చి ఇందులో యాడ్ చేసేసుకుందాం, ఓకే? ఎందుకంటే ప్రతి తాలింపులో తప్పనిసరిగా పచ్చిమిర్చి ఉంటేనే ఆ కర్రీకి ఒక ఇంకా అదనపు రుచి వస్తుంది అన్నమాట. సో ఇది మనకి వేగుతున్నాయి కదా పచ్చిమిర్చి. ఈ లోపల మనము ఇన్ని ఉల్లిపాయలు, 2 పెద్ద గడ్డలండి ఉల్లిపాయలన్నీ సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇది వేసేద్దాం. ఇది వేసేసి మంచిగా బాగా కలిపేద్దాం దీన్ని. ఇలా ఇది కొంచెం వేగిన తర్వాత నేను మీకు వెల్లుల్లిపాయ ముద్ద కూడా చెప్పాను కదా, ఇందులో వెల్లుల్లిపాయ ముద్దనే బాగుంటుంది. వెల్లుల్లిపాయలు దంచి పెట్టేసుకున్నా. కడగడము, కట్ చేయడం ఇవన్నీ లెంతీగా అవుతుంది వీడియో అని చెప్పేసి ఆల్రెడీ నేను బీరకాయలు మంచిగా శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది వాడు అడగగానే నాకు వెంటనే ఈ కర్రీ చేయాలనిపించింది. ఎప్పుడో తెలుసు, అయినా సరే వాడు అడగగానే వాడి కోసం ఈ వీడియో. సో వాడి ద్వారా మీ అందరు కూడా చూడండి, చేసుకోండి. సూపర్ అంటే అన్నంలోకి చపాతీలోకి దేంట్లో అయినాక చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా మనకు ఆనియన్స్ వేగుతుంటాయి కదా, వేగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇందులో వెల్లుల్లిపాయ ముద్ద వేసేసుకుందాం మొత్తం. దీనికి అల్లం వెల్లుల్లిపాయ వేయకండి. ఏ కర్రీకి ఏది వేస్తే బాగుంటుందో మనం అదే వేయాలండి. అది వేస్తేనే దానికి ఆ రుచి వస్తుంది అనమాట. అందుకే వంట కూడా ఒక మంచి సబ్జెక్ట్ అనమాట, పాకశాస్త్రం అని అందుకే అంటారు కదా. అవి చిన్నవైనా మనం ఇష్టంతో చేసుకోవాలి. సో వెల్లుల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత మనం ఇందులో ఏం వేద్దాము, తాజా కొత్తిమీర హాఫ్ వేసేస్తున్నా. మిగతావి మనం దింపే ముందు మళ్ళీ వేసేసుకుంటాం. హాఫ్ వేసేసి మంచిగా ఒకసారి కలిపేద్దాం దీన్ని. తప్పకుండా వీడియోస్ ఆదరించండి. మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ వస్తున్నాయి. ఎందుకు మరి సరిగ్గా ఆదరించట్లేదు? చిన్నవే కదా నేను చెప్పేవి, మంచి మాటలే కదా. మరి మంచి వంటలు అంటే హోమ్ మేడ్ ఫుడ్ ఇలాంటివి చేసుకోవాలని చెప్తుంటాను. ఎందుకంటే మంచి అనేది తప్పకుండా ప్రోత్సహిస్తేనే మలాంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహంగా ఉంటుందన్నమాట. సో నా వీడియోస్ చూడడమే కాకుండా కొంతమందికి షేర్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు మనకు కొత్తిమీర కూడా వేగిపోయింది. వెంటనే మనం ఇందులో కరివేపాకు కూడా యాడ్ చేసేద్దాం. కరివేపాకు మరింత ఎందుకు వేస్తానంటే, జుట్టుకి చాలా మంచిది. తర్వాత
ఏమంటారు, రక్తం కూడా శుద్ధి పడుతుంది. కాబట్టి మీరు ఏ కర్రీ ఈ కర్రీ ఆ కర్రీ ఏం లేదు, ప్రతి దాంట్లో కరివేపాకు వేసేసుకోవచ్చు. తర్వాత అందరూ వేరి పెట్టేస్తారు అన్నీ, ఈవెన్ నా పిల్లలు కూడా అదే పని చేస్తారు. అది వేరేయకండి, తినండి. కొంచెం తింటే మనకు అది ఆరోగ్యానికి చాలా మంచిది అన్నమాట. సో కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు వేగిపోయిన తర్వాత మనము వెంటనే ఇందులో కర్రీకి కావాల్సినంత తగినంత పసుపు ఇందులో యాడ్ చేసేసుకుందాం. తగినంత అనే మాట మీకు అర్థమైపోయి ఉంటుంది ఏదైనా. సో తగినంత పసుపు యాడ్ చేసేసుకొని ఒక్కసారి దీన్ని కలుపుదాం. అసలు ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, ఆల్రెడీ ఆవాలు, జీలకర్ర అని వేసేసాం కదా మనము. సో అయిన తర్వాత వెంటనే మనం ఏం చేయాలంటే ఇందులో మనం ఏదైతే ఇది పాలు పక్కన పెట్టేద్దాం, మన బీరకాయలు ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ మొత్తం 1/2 kg అంటే చాలా బాగున్నాయి, తాజాగా ఉన్నాయి బీరకాయలు కూడా. మీరు ఎప్పుడు కానీ మార్కెట్లో కొనుక్కునేటప్పుడు నాకు చాలా అనుభవం అన్నమాట. కొనేటప్పుడు తప్పకుండా మీరు ఒకసారి చిన్న ముక్క ఇష్టం ఉన్నా లేకున్నా కొంచెం టేస్ట్ చేయండి, అప్పుడు తీసుకోండి. ఎందుకంటే చేదు వచ్చేస్తుంది. మనం ఇలా ఇంత కష్టపడి చేసుకున్న తర్వాత ఆ కర్రీ పాడైపోతే ఆ రోజంతా చాలా బాధగా ఉంటుంది అన్నమాట. సో అట్లా కాకుండా మీరు చూసుకోండి అంతే. చూడండి మొత్తం కలిపేస్తాను కదా నేను. ఇది కలిపిన తర్వాత ఇందులో వెంటనే మనం ఇందులో సాల్ట్ వేసేసుకుందాం. మనం ఇదంతా జాగ్రత్తగా కలిపేసుకున్న తర్వాత ఇందులో వాటర్ ఊరుతుందండి. ఒకవేళ మీకు గనక బీరకాయలు కొంచెం ముదురుగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసేసుకోండి, కానీ నాకు మాత్రం చాలా లేతగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇందులో నేను తగినంత ఉప్పు వెంటనే వేసేస్తున్నాను. బీరకాయలు మంచిగా తాలింపు అంతా కలిపేసి తగినంత సాల్ట్ వేసేస్తున్నాను. వేసేసి ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఒక్కసారి మనం ఇదంతా కలిపేద్దాం. ఇలా మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడికి వెళ్ళినా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటున్నాయి ఈ వీడియోస్, చాలా హెల్తీగా ఉంది. ఛానల్ చెప్తుంటారు కానీ వ్యూస్ ఏమో పెద్ద షార్ట్ వీడియోస్ ఓకే, కానీ లెంతీ వీడియోస్ కొంచెము తక్కువ అవుతున్నాయి, కొంచెం చూసుకోండి ప్లీజ్. ఇప్పుడు ఇది మూత పెట్టేస్తున్నా నేను, కలిపేసి మూత పెట్టేసి మనం దీన్ని ఒక 5 నిమిషాలు మనం మగ్గనిద్దాం. ఒక్కసారి 5 నిమిషాల తర్వాత మంచిగా పొగలు వచ్చేస్తున్నాయండి, మంచిగా ఉడికిపోతుంది బీరకాయ. సో ఒకసారి కలిపి చూద్దాం మనం. ఎస్, మంచిగా చక్కగా మగ్గిపోయింది. ఇంకాస్త అంటే 90% మగ్గిపోయింది. 10% మనం ఇట్లా చూసుకుంటే తెలుస్తుంది, 10% ఉందన్నమాట. ఆ 10% ఉండే లోపలనే మనం ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి, 90% ఉడికిన తర్వాతనే 10% ఉన్నప్పుడే మనం దీంట్లో కావాల్సిన తగినంత కారపొడి, ఎంత ఒక 2 స్పూన్స్ వేసేస్తున్నాను నేను. ఓకే, ఇంకొక 1/2 స్పూన్, ఎందుకంటే పాలు కూడా పోసుకుంటాం కదా, మళ్ళీ తక్కువ అయిపోతుంది. సో వేసేసుకొని ఒకసారి బాగా కలపాలి. దీన్ని కలిపి ఆ మిగతా 10% కూడా మనకు మగ్గిపోవాలన్నమాట. మగ్గిపోయేంత వరకు మనం ఏం చేద్దామంటే ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది లిడ్ పెట్టేద్దాం. పెట్టేసి మళ్ళీ ఒక్క 2-3 నిమిషాలకి అది మగ్గిపోతుంది. సో అప్పుడు పాలు ఎట్లా పోసుకోవడం అంటే పోసేసుకోవడమే. సో పాలు పోసుకొని మళ్ళీ కాస్త మనం దాన్ని మగ్గనిస్తే సూపర్ కర్రీ రెడీ అవుతుంది. ఒక 2 నిమిషాలు బ్రేక్ తీసుకుందామా? ఒక్క 2-3 నిమిషాల తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసామండి మనము. సో ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాం, చూద్దాం. చూడండి చక్కగా మగ్గిపోయింది మనకు బీరకాయ అంతా. ఎప్పుడు కొంచెం మధ్యలో ఒకసారి కలపండి, ఎందుకంటే అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కలిపేసి మనం ఇందులో ఏం చేద్దామంటే ఈ మిగిలిన కొత్తిమీర ఉంది కదా, లాస్ట్ దింపే ముందు చాలా వేసుకుంటారు అందరూ, కానీ అట్లా కాకుండా మనం దింపడానికి 2 నిమిషాల ముందు వేసేసి కలిపేస్తే అప్పుడు ఆ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా వరకు గార్నిషింగ్ అని మనం అట్లా పెట్టేస్తాం కదా, అట్లా కాకుండా ఇట్లా వేసేసుకోండి. నిజంగా నేను చెప్పిన పద్ధతిలో కర్రీ చేయండి, మీరే నాకు చెప్పేస్తారు. ఇప్పుడు మన మెయిన్ విఐపి ఏంటి, పాలు, చిక్కటి పాలు ఇందులో మనం పోసేసుకుందాం. చూడండి, పోసేసి ఒక్కసారి దీన్ని మనము కింద నుండి పై దాకా బాగా కలిపేద్దాం. ఇలా కలిపేసేసి ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు మూత పెట్టొద్దండి, కొంచెం మూత పెట్టకుండా దీన్ని చూడండి అలా ఉడుకుతోంది కదా, చిన్నగా సిమ్లో పెట్టేసి మనం దీన్ని కొంచెం దగ్గరికి ఎంతగా మనం అంత టైం ఇద్దాం. ఒక 2 నిమిషాలు సరిపోతుంది. సో 2 నిమిషాల తర్వాత మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. చూడండి మూత పెట్టకుండానే ఉంచేసాను కదా, పాలు విరిగిపోతాయేమో అని చెప్పేసి భయపడకండి, ఏమీ ఒక్కసారి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. ఈ కన్సిస్టెన్సీ మనకు ఉండాలి. ఇలా
సెమీ లిక్విడ్ లాగా అన్నమాట. దగ్గరికి అయిపోయింది కదా, చూడండి ఎంత బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు మనము మన పాల బీరకాయ కర్రీ రెడీ అయింది కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మన తమ్ముడు కోసం అండ్ మన ఫేవరెట్ హీరో ప్రభాస్ గారి ఫేవరెట్ కర్రీ మనకి పాల బీరకాయ కర్రీ రెడీ అయింది. జస్ట్ మనము ఈ బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నం వండుకొని ఆ అన్నంలో ఇది పెట్టేసుకొని తిని చివరికి కొంచెం పెరుగన్నం తినేస్తే చాలండి. ఎప్పుడు భోజనంలో 10 రకాల కర్రీస్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక కర్రీ తృప్తిగా తింటే చాలు. నాకు అలాగే అనిపిస్తుంది అనమాట. సో మన పాల బీరకాయ రెడీ అయిపోయింది, కర్రీ రెడీ అయిపోయింది. తప్పకుండా శ్రీదేవి మంచి వీడియోస్తో, మంచి వంటలు అనుకోండి, మంచి మాటలు అనుకోండి, మంచి పాటలు అనుకోండి, మొత్తానికి ఓవరాల్గా మంచి వీడియోస్తో నేను ఎప్పుడూ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు నమస్తే.